నమస్తే, వెల్కమ్ టు ఎస్టెన్ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. సనత్ నగర్ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని బస్తీ వాసుల అభీష్టం మేరకు కమిటీ హాల్ నిర్మాణం చేపడతానని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం రామ్ గోపాల్పేట డివిజన్లోని జీరా బస్తీ కాలనీలో అధికారులతో కలిసి ఆయన పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముందుగా జీరా గార్డెన్ సమీపంలో గల ఖాళీ స్థలాన్ని కమిటీ హాల్ నిర్మాణం కోసం పరిశీలించారు. బస్తీ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని 70 లక్షల రూపాయల వ్యయంతో కమిటీ హాల్ ను G+1 నిర్మించనున్నట్లు తలసాని వివరించారు. అనంతరం జీరా బస్తీలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి పరిశీలించారు. ఏంటంటే కాలక్రమేణ అంత ఇవన్నీ నేర్చుకుని ప్రపోజల్ అయితే పెట్టింది. ప్రపోజల్ కానీ కమ్యూనిటాలు కంటే రాజస్థాన్ లెక్క వీడికని తీసుకోండి. ఇది మొత్తం రివ్యూ తీసుకోండి. కొంచెం ఏ గారు రండి రండి లేడీస్ పోలేరు కానీ అది జీరాకమని కాదు, మండపం మండపమే ఏ గారు ఇక్కడ 19 లక్షలు పెట్టి మనం ఒక జీరా ఇక్కడ ఎస్టిమేషన్ కూడా దీనిపై చేస్తాం. 10 మీటర్ బై 10 మీటర్ 10 మీటర్ 10 మీటర్ లోతు వచ్చి ఒక ఇది రాకండి ముందు ఆగు మాట్లాడుతుంది కదా ఏంటంటే సరే బస్తీ కదా, బస్తీ అన్నప్పుడు మళ్ళీ లేనిపోయిన సెంటిమెంట్లు పెట్టుకొని అవసరంగా ఇబ్బంది పడద్దని మీరు అన్నట్టు పూజ చేసి తీసేసి నేను అర్థం కట్టినట్టు ఇబ్బంది చెప్తారు. ఏంటంటే తరతరాలు పెట్టుకొని ఇక పెద్ద మనుషులు ఆలోచన చేయాలి. లేడీస్ రండి రెండు విషయాలు నేను చెప్పేది. బస్తీకి ఉపయోగపడడానికి ఒక కమ్యూనిటర్ కట్టాలని ఆలోచనతో శాంక్షన్ చేశాను. అయితే నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఈ మండపం ఉన్నది కదా, ఈ మండపం లేదన్నప్పుడు ఏంటంటే ఈ మండపం ఇక్కడ గోడ వరకు తీసుకొని ఇక్కడ కట్టేస్తాం. మళ్ళా అనవసరంగా ఇక్కడ పిల్లలు ఉంటారు, పెద్ద మనుషులు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, ఏమైనా సెంటిమెంట్ ఉండి లేని సమస్య మనకు ఉంటుందనుకో మళ్ళీ అనవసరంగా ప్రజలంతా ఇబ్బంది పడతారు.
కాదు ఒకసారి అయినా మాట్లాడారు అదే అంటున్నా నేను. చనిపోయిండు మళ్ళీ ఇప్పుడు ఇది మండపం తీసేసి కట్టమంటే రేపు ఏమైనా ప్రాబ్లం తీసా అంటలేరు దాని పైన వచ్చి చెక్కేసి అట్లా నేనేమంటున్నా దాన్ని ముట్టుకోకుండా అదే ఇక్కడ కొంచెం కూడా మనం ఒక అయ్యగారిని పంతుల్ని అడుక్కుందాము మరి నేనే మనకు శాంక్షన్ అనేది అది ఒక 19 లక్షల రూపాయలు శాంక్షన్ కొని ఇక్కడ కమ్యూనిటీలు కట్టేది. ఒకవేళ అది సరిపోకపోతే పైన కట్టుకుంటాం, దాన్ని ముట్టుకోకుండా దాని యువతలకి ఇక్కడ దాకా తీసుకుంటాం. దాన్ని ఏం జరిగినా తర్వాత ఏం చేస్తామో ఆ ముంగటికి రోడ్ మీదకి ఒక గోడ తీసుకొని ఆ గోడ అక్కడ పెట్టేసి దాన్ని ముట్టేస్తాం. అట్లనే గోడ పెట్టి బస్సులు ఏమనుకుంటున్నాను అంటే ఇదంతా లోపలికి మండపం కూడా లోపలికి చెత్తేసేసి ఎన్ని అంత రాదమ్మా, అనుకుంటారు అదే చెప్తున్నాను. దానికి ఉపయోగం లేదు. దాన్ని ఉపయోగించుకునేది ఉంటేనేమో మనం బయట చేసుకోవచ్చు. అది అవసరమే లేదు. అవసరం లేనప్పుడు అక్కడికి ఒక గోడ తీసుకొని ఆ గోడ పెట్టి మూసేసేయాలి. యువతలది కమ్యూనిటీలు మన ఫ్యూచర్లో కూడా మనకు దాని తగ్గట్టు శాస్త్రం వల్ల మనం లోపల కూడా మండపం కట్టుకోవచ్చు కదా మనము. అట్లా కట్టుకోవాలన్నప్పుడు మీరు ఏంటంటే బస్సులో ఒక పంతులు పెంచుకొని మాట్లాడుకొని ఒకవేళ ఏది మంచి అనుకుంటే అది చేస్తాం. ఇలా కట్టుడు అవన్నీ నాకు ఉండేది, అదంతా మీతో అయ్యే పని కాదు. ఒకవేళ బస్సుకి మంచి అని పంతులకి ఇట్లా ఏమైనా నిర్ణయం తీసుకుంటే మిగిలిన మనం కూర్చొని మాట్లాడుకుని చేస్తాం అని నాకు ఉద్దేశం. ఈ కమిటీలు ఏమో యువతలకేనే కట్టుకుంటాం. దానికి ఏం చేస్తాం, గోడ పెట్టేసి ఎల్ షేప్లో గోడ పెట్టేస్తాం, ఇట్లా మూసేసి భవిష్యత్తులో పంతులతో మీరు ఏమన్నా మాట్లాడుకొని ఇట్లా చేస్తే మంచి నిర్ణయం దీన్ని ఏం చేస్తామంటే కొంచెం కట్టినాక మనం పైన వేసుకుందాం సరిపోతుంది.